గాజు సీసాలు, గాజు వ్యర్థాలను ఉపయోగించి గాజు పొడి తయారు చేయడం ప్రస్తుతం లాభదాయకమైన చిన్న పరిశ్రమగా మారుతోంది. నిర్మాణ, టైల్స్, పెయింట్స్, సిరామిక్స్, రోడ్డు నిర్మాణం వంటి పనుల్లో గాజు పొడికి డిమాండ్ పెరుగుతోంది. ఈ వ్యాపారంలో ప్రధానంగా గాజు వ్యర్థాలను సేకరించి వాటిని శుభ్రపరిచి మెషిన్ల ద్వారా మెత్తగా పొడి తయారు చేస్తారు. ఈ గాజు పొడిని సిమెంట్లో కలిపి బలాన్ని పెంచేందుకు ఉపయోగిస్తారు. అదనంగా టైల్ తయారీ, ఫైబర్ గ్లాస్ ఉత్పత్తులు, సాండ్ బ్లాస్టింగ్ వంటి పరిశ్రమల్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. వ్యాపారం ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. చిన్న స్థాయిలో ప్రారంభించాలంటే క్రషింగ్ మెషిన్, గ్రైండింగ్ యూనిట్, సీవింగ్ పరికరాలు అవసరమవుతాయి. ప్రారంభ పెట్టుబడి సుమారు 2 నుంచి 5 లక్షల మధ్య ఉండవచ్చు. ముడి సరుకు స్థానిక స్క్రాప్ యార్డులు, హోటళ్లు, బార్లు లేదా గాజు వ్యర్థాల నుంచి సులభంగా లభిస్తుంది. ఈ వ్యాపారంలో ముఖ్యమైన అంశం మార్కెట్ కనెక్షన్. స్థానిక నిర్మాణ కాంట్రాక్టర్లు, టైల్స్ తయారీ యూనిట్లు, పెయింట్ పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకుంటే నిరంతర ఆదాయం పొందొచ్చు. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, రీసైక్లింగ్ సబ్సిడీలు కూడా లభించే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో కూడా ఈ వ్యాపారం కీలకమైంది. గాజు వ్యర్థాలు సహజంగా కరిగిపోవడానికి చాలా సమయం పడుతుంది. వాటిని రీసైకిల్ చేయడం ద్వారా వ్యర్థాలను తగ్గించడంతో పాటు కొత్త ఉత్పత్తులకు ఉపయోగించవచ్చు.